మన కంటికొచ్చే ప్రతి సమస్య నుంచి బయటపడడానికి, మన ఐసైట్ ప్రాబ్లమ్‌ని రివర్స్ చేసుకోవడానికి ఒక మంచి థెరపీ ఉందంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ టి. మహేష్ బాబు గారు. అసలుకి ఈ థెరపీ ఏంటి? ఈ థెరపీ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నారు. అసలుకి ఈ థెరపీని ఎలా చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఐసైట్ ప్రాబ్లమ్ అండ్ మన కంటికొచ్చే ప్రతి సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి థెరపీ ఉందంటున్నారు కదా! థెరపీ ఏంటి? ఈ థెరపీని ఎలా చేసుకోవాలి? ఖచ్చితంగా తెలుసుకుందాం. సో, అయితే ఫస్ట్ నేను చెప్పేదేంటంటే ఆయుర్వేదిక్‌లో దినచర్య అని ఒకటి చెప్పారు. అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది. యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పబోయేది, మనం మాట్లాడుకోబోయేది కూడా ఆ దినచర్యలో చెప్పిన ఒక భాగమే. కాకపోతే మనం కాలం మారుతున్నప్పటి నుంచి అది స్లోగా దినచర్య నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక థెరపీ లాగా వచ్చేసి అవసరం ఉన్న వాళ్ళు చేసుకునేలాగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు నేను మన ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, ఇది ఐ డిసీజెస్ అన్నిటినీ కూడా ప్రివెంట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అండ్ మీ డైలీ లైఫ్లో రొటీన్ యాక్టివిటీగా హ్యాబిట్యుయేట్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్రెడీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఐ స్ట్రెయిన్, ఐ డిసీజెస్, ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానికి కారణం మనందరికీ తెలుసు, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఐ మీద భారం ఎక్కువ అవుతుంది. సో అందరూ ఎర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా విజన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో స్క్రీన్ టైం ఎక్కువ పెరిగిపోతుంది అండ్ ఐని మిస్యూజ్ అనేది ఎక్కువ, ఎక్సెసివ్ యూసేజ్, లెస్ యూసేజ్. సో ఈ మూడు విధాలుగా కూడా ఐని మనం రాంగ్ డైరెక్షన్లో యూజ్ చేయడం వల్ల మనకు ఐ డిసీజెస్ అనేవి ఈ ఎరాలో చాలా కామన్ అయ్యాయి. సరే, అసలు ఇప్పుడు థెరపీ అంటున్నారు కదా మన ఐసైట్ ప్రాబ్లమ్కి, అంటే ఐసైట్ని రివర్స్ చేసుకోవడానికి. ఈ థెరపీ ఏంటి? ఇది ఎలా చేస్తారు సార్? దీని పేరు పాద అభ్యంగ. ఓకే సార్. సో అభ్యంగ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఆర్ ఒక పర్టికులర్ పాయింట్లో ఓకే సార్ జెంటిల్గా ప్రెషర్ అప్లై చేసి ఆర్ మసాజ్ చేయడం. ఓకే సార్. సో కామన్ లాంగ్వేజ్లో అందరూ మసాజ్ అంటారు, దాన్ని కరెక్ట్గా మనం పదం వాడాలంటే ఆయుర్వేదిక్లో అభ్యంగ అంటాం. ఓకే సార్. సో పాదం అంటే సాంస్క్రిట్లో కాళ్ళు. ఓకే సార్. సో కాళ్ళల్లో ఒక సెర్టైన్ ఏరియాలో మనం కనుక అభ్యంగ చేస్తే ఐసైట్ అనేది డెఫినెట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ రావడం ఆర్ డెఫినెట్గా ఐ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. ఇది మనకి నేను ఇందాక చెప్పినట్టుగా దినచర్య అంటే మనం రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్గా చెప్పబడింది. సార్, ఇప్పుడు కాళ్ళకి మన ఐకి మధ్య సంబంధం ఏంటి సార్? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మీకే కాదు, ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా ఈ డౌటే వస్తుంది, ఎక్కడ కాళ్ళకి చేస్తే పైన కళ్ళు ఎలా పనిచేస్తాయి అని చెప్పి. సో డెఫినెట్గా ఇప్పుడు ఆయుర్వేదిక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనటమికల్గా చెప్పారు. దాంట్లో మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ నాడీస్ ఉంటాయి. అంటే లెఫ్ట్ వేప్ ఒకటి, రైట్ వేప్ ఒకటి. గాంధారి అనే ఒక నాడి, పుష అనే ఒక నాడి, అది లెఫ్ట్ లెగ్ నుంచి లెఫ్ట్ ఐకి, రైట్ లెగ్ నుంచి రైట్ ఐకి కనెక్ట్ చేస్తుంది అని చెప్పి. కాకపోతే యోగిక్ శాస్త్ర ప్రకారం కూడా, యోగా ప్రకారం కూడా నాడీలు ఉంటాయని చెప్పారు. ఇదే సేమ్ థియరీ చెప్తారు. కానీ మోడర్న్గా ఎలోపతిక్ వెస్టర్న్ సైన్స్లో తీసుకుంటే ఎనటమికల్గా మాత్రం ఏమీ కనెక్షన్స్ లేవు. కాకపోతే ఇక్కడ చాలా రకాల న్యూరోవాస్కులర్ బండిల్స్, అంటే మన నరాలకు సంబంధించిన గుంపులు, బండిల్స్ లాగా ప్రజెంట్ ఉన్నాయి. అవి ఇక్కడి నుంచి పై వరకు కూడా ఒకటే కనెక్షన్ ఉంది. సో ఆ విధంగా ఒకటి చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదంలో మన బాడీ ఫార్మేషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే కాళ్ళు రెండు ఒకే దాని నుంచి పుట్టడం అండ్ ఒకే నెలలో, అంటే బేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఇలా 9 monthsలో ఏ ఆర్గన్స్ ఏ మంత్లో డెవలప్ అయ్యాయని చెప్తారు కదా. అలాగా ఐస్ అండ్ ఫీట్, కాళ్ళు మరియు కళ్ళు ఒకే మంత్లో డెవలప్ అవుతుందని అండ్ ఒకే చోట నుంచి ఆరిజిన్ అవుతాయని చెప్పబడింది. అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక ఐ యొక్క రిలేషన్ అండ్ ఫీట్ యొక్క రిలేషన్ కూడా బ్రెయిన్లో ఒకే చోట యాక్సెస్ ఉంటుంది. దాన్ని కార్టెక్స్లో ఏరియా 2 అంటారు. సో యాక్చువల్గా మన బ్రెయిన్లో
ఈ సెరిబ్రల్ కార్టెక్స్లో కొన్ని ఏరియాస్ ఉంటాయండి. ఆ ఏరియాస్లో ఈ ఏరియా 2 అనే చోటే కళ్ళకి సంబంధించిన అసోసియేషన్ అండ్ దీనికి సంబంధించిన అసోసియేషన్ ఒకే ఏరియాలో ఉండడం వల్ల కూడా ఈ కళ్ళకి చాలా కనెక్షన్ ఉంది. ఓకే సార్. కావాలంటే ఈ సైన్స్ని అంతా మీరు అర్థం చేసుకోవడం కన్నా కూడా నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఒకసారి ఇప్పుడు నేను చెప్పబోయేది మీరందరూ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆ ఎఫెక్ట్స్ని మీరు డెఫినెట్గా కళ్ళతో మీరే డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు చేసి చూపిస్తా అన్నారు కదా, సరే చేద్దామా? డెఫినెట్గా అండి. ఓకే సార్. సో ఈ పాదాలని కనుక తీసుకుంటే ఓకే సార్. మనకి మనం యూజ్ చేసే ఆయిల్స్ ఉన్నాయి కదా, నూనె. సో వాటిల్లో కల్లా బెస్ట్ ఆయిల్ తెల్లతైల అండి, అంటే నువ్వుల నూనె. సో నువ్వుల నూనెని కొంచెం ఇలా గిన్నెలో తీసుకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్, బట్ అట్లీస్ట్ ఎనీ వన్ టైం, సో మార్నింగ్ ప్రిఫరబుల్ ఆర్ నైట్ అయినా పర్వాలేదు. సో మార్నింగ్ ఆయిల్ని తీసుకుని కరెక్ట్గా ఇప్పుడు మనకి మీరు చూసుకుంటే కనుక ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో చెప్పిన మర్మా థెరపీ అని ఒకటి ఉంది. సో మర్మా అనే ఒక క్రూషియల్ పాయింట్స్ చెప్పారు బాడీలో. అంటే ఏదైనా డిసీజ్కి ఆ మర్మాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది ఒకటి ఉంది. సో మనం చూస్తున్న ఆక్యుపంచర్ అండ్ ఆక్యుప్రెషర్ అక్కడి నుంచే డెవలప్ అయ్యాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ఫస్ట్ ఈ పెద్ద వేలు, బొటన్ వేలు ఏదైతే ఉందో ఆ బొటన్ వేలు, మళ్ళీ ఈ పక్కనున్న వేలు, ఈ బొటన్ వేలు నుంచి ఈ మొత్తం రెండో వేలు వరకు ఇక్కడ ఒక యూ షేప్డ్, మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక ఈ రెండు కాళ్ళల్లో కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి మన చేతిలోకి కొంచెం ఆయిల్ అనేది తీసుకుని కరెక్ట్గా నేను చెప్పిన విధానంగా అదే షేప్లో ఈ బొటన్ వేలు నుంచి ఈ రెండో వేలుకి, ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను చూడండి, ఈ బొటన్ వేలు నుంచి రెండో వేలుకి ఇదే యూ షేప్లో ఇలా కనుక డైలీ ఒక 15 to 20 minutes మీరు మసాజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీ ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా రావు. ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ దినచర్య, అంటే మనం రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ చేయాల్సిన దాంట్లో మెన్షన్ చేశారు. సో ఇదే యూ షేప్లో చేయాలి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ మర్మ పాయింట్ ఆయుర్వేదిక్ ప్రకారం. సో ఖచ్చితంగా ఇక్కడ మనం డైలీ ఒక 15 to 20 minutes ఇలా కనుక పాద అభ్యంగ, అంటే ఈ ఒక మసాజ్ కనుక చేసుకోగలిగితే ఐసైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మన కంటికి అండ్ కాళ్ళకి కనెక్షన్ ఉంటుంది, మీరు చెప్పినట్టు కనెక్షన్ ఉంటుంది. కాబట్టి మనం చేసుకోవడం వల్ల ఐసైట్ ప్రాబ్లమ్ మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సార్ అందరికీ మామూలుగా అయితే కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళకు ఐసైట్ ప్రాబ్లం నుంచి వాళ్ళు కూడా రికవర్ కావాలంటే ఏం చేయాలి? అవునండి, మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఐసైట్ మెయింటైన్ చేసుకోవడానికి, ఐ డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి, లేదా ఐసైట్ని రివర్స్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్లోనే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం డైలీ యాక్టివిటీస్ హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ అందరికీ ఈ పాదాభ్యంగం అనేది ఒక వరం లాంటిది. కళ్ళని మంచిగా హెల్దీగా పెట్టుకోవడానికి. పాపం ఎన్నో కారణాల చేత ఎవరైతే కోల్పోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది దొరకదండి. బట్ వేరే డిఫరెంట్ మెడిసిన్స్ పరంగా కానీ థెరపీస్ పరంగా కానీ చేసుకోవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనకి డెఫినెట్గా కాళ్ళు ఉన్న వాళ్ళందరిలోకి కాళ్ళకి ఇప్పుడు సంబంధం అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా డైలీ 15 to 20 minutes పాదాభ్యంగా అనేది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు హెల్దీగా ఉంటాయని. ఈ థెరపీ కాకుండా ఇంకేమైనా థెరపీస్ ఉన్నాయా? మరి డెఫినెట్గా అండి. ఇప్పుడు దీంతో పాటుగా నేను ఇప్పుడు ఎలాగైతే మన ఐస్కి ఈ ఫీట్ యొక్క ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను, సో ఈ ఫీట్ని అంతే కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. కాబట్టి మనకున్న ఐ స్ట్రెయిన్ అండ్ ఐ మీద మనం పెట్టే ప్రెషర్ తగ్గడానికి మనం హైడ్రోథెరపీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. సింపుల్గా ఒక బకెట్ వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని జస్ట్ మన లెగ్స్ ములిగేంత వరకు ఒక 15 to 20 minutes అందులో కాళ్ళు పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చోండి. దయచేసి ఆ టైంలో మొబైల్ అవి వాడకుండా ఏదైనా మంచి పుస్తకం, బుక్ చదువుకోగలిగితే మీకు బుక్ చదివిన ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది. అండ్ అదే టైంకి ఈ హైడ్రోథెరపీ ఏదైతే ఉందో మీ ఫీట్ ఈ మొత్తం కూల్ అయ్యి రిలాక్స్ అవుతుంది. అండ్ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ మీ ఐస్ మీద పడుతుంది. సో ఇది డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ థెరపీ చేసాం లెగ్స్కి,
అవునండి. బట్ ఈ హైడ్రోథెరపీ అంటున్నారు కదా మీరు, హైడ్రోథెరపీ ఏ టైంలో చేసుకోవాలి? వెంటనే అంటే ఇది చేసుకున్న తర్వాత వెంటనే చేసుకోవాలంటారు? మనం ఆయిల్ అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ ఉండి ఆ తర్వాత మనం ఈ హైడ్రోథెరపీ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా మనకి నైట్ వర్క్ అంతా అయిపోయి బాగా స్ట్రెస్ అయిపోయి వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు ఒక 20 మినిట్స్ ఏదైనా బుక్ తీసుకుని మనం ఈ హైడ్రోథెరపీ ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా ఆ బుక్ చదువుకుని కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత స్నానానికి వెళ్ళి మిగిలిన పనులు చేసుకోవచ్చు. లేదా ప్రతిడే మార్నింగ్ కూడా చేయొచ్చు. అంటే మార్నింగ్ చేసి మనం వర్క్కి వెళ్తే ఇంకా ఆ ఐ స్ట్రెయిన్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సార్ అసలుకి ఇంతవరకు ఎవ్వరు అంటే నేను ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాను, బట్ ఎక్కడ ఇలాంటి థెరపీని అయితే నేను చూడలేదు. అంటే ఐసైట్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఇంకొకటి కూడా ఎటువంటి టాబ్లెట్స్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ. అవునండి. జస్ట్ ఇంట్లోనే మన చిన్న అవును. టెక్నిక్ అంతే. ఈ టెక్నిక్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.